ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇప్పుడు కీళ్ళ నొప్పులు. ఈ కీళ్ళ నొప్పి అనేది పూర్వం ఒక 55, 60, 70 సంవత్సరాలోళ్ళు కొంచెం మోకాళ్ళ నొప్పిగా ఉన్నాయి, లేతే నడుము నొప్పిగా ఉంది అని అనేవారు. ఇప్పుడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళోళ్ళు, 25 ఏళ్ళోళ్ళు కూడా ఎముకలు అరిగిపోయినాయి అంటున్నారు, నడుము నొప్పులు అంటున్నారు, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, మెడ నొప్పులు అంటున్నారు. స్పాండిలైటిస్ లేకపోతే మోకాళ్ళ నొప్పులు, లేకపోతే నడుము నొప్పి. ఇవన్నీ కూడా వాత వ్యాధుల కింద వస్తాయండి ఆయుర్వేదంలో. ఇటువంటి దుర్భర పరిస్థితి అంటే దౌర్భాగ్యం అని అనుకోవచ్చండి. ఎందుకంటే పూర్వం నవ్వేవారు. 50, 60 ఏళ్ళోళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటే అప్పుడే ముసలోడివి అయిపోయావుంట్రా, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నీకు అనేవారు. ఇప్పుడు ఎవరిని అనాలి మనం? 20 ఏళ్ళోళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, 30 ఏళ్ళోళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, 15 ఏళ్ళోళ్ళు కూడా స్పాండిలైటిస్ అంటున్నారు. అంటే మన జీవన విధానం మారిపోయిందా? మనం తినే ఆహారం మారిపోయిందా? ఏంటి అనేది ఆలోచించుకోవాలండి. మన జీవితంలో మనకు వచ్చే జబ్బులు కానీ, ఈవెన్ మన ప్రవర్తన కానీ, అంటే మన కోపం రావటం, చిరాకు రావడం, ఇరిటేషన్ అంటాం కదా, అలాగే ఎవరు ఏది చెప్పినా వినకపోవడం, ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆహారం నుంచే. అదేవిధంగా ఈ సైనస్ అవనివ్వండి, స్పాండిలైటిస్ అవనివ్వండి, లేకపోతే ఇవాళ అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. పుట్టేటప్పటికే టైప్ 1 షుగర్ అంటున్నారు, పుట్టేటప్పటికే థైరాయిడ్ అంటున్నారు, పుట్టేటప్పటికే ఇంకో రకం అంటున్నారు. అర్థమైంది కదండి. లేకపోతే చర్మవ్యాధులు, ఇలాగా అనేక రకాలైన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేది ఆస్టియోపోరోసిస్ అండి, ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటాం మనం ఆయుర్వేదంలో. ఎముకలు మెత్తబడిపోవటం, ఇవన్నీ కూడా చాలా చిన్న ఏజ్లోనే వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయి? మనం వచ్చాక మందులు వాడడం కాదండి. ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఆలోచించుకుంటే మెయిన్ ఆహారం. చెప్పాను కదా, ఆహారం వల్లే మనకి జబ్బులన్నీ వస్తున్నాయని. ఆహారంలో కూడా మళ్ళీ 2 పాయింట్లు అండి ఇక్కడ. ఒకటి, మితంగా తినటం. అంటే రోజుకి 2 సార్లు తినటం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఒకసారి తిన్నవాడు మహానుభావుడు, ఆయన అసలు హాస్పిటల్కి వెళ్ళే పని రాదు జీవితంలో. కానీ ఇప్పుడు ఆహారం తింటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళవలసిందే. ఎందుకు అంటే కూరగాయలు ఒకరోజు ముందర స్ప్రే చేసి మన్నాడు మార్కెట్కి తెస్తున్నారు. ఆ స్ప్రే చేసి కఠోరమైన విషాలు, కెమికల్స్, వాటిలో లెడ్ ఉంటుంది, మెర్క్యూరీ ఉంటుంది, అనేక రకాలైన టాక్సిన్స్ ఉంటాయి. ఈ ఈ స్ప్రే చేసిన తర్వాత పూర్వం ఎలా ఉండేదంటే, పూర్వకాలంలో ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఆ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్పేవారు, ఇది కనుక స్ప్రే చేస్తే 4 రోజుల దాకా మార్కెట్కి పట్టుకెళ్ళొద్దు, ఇది స్ప్రే చేస్తే వారం దాకా పట్టుకెళ్ళొద్దు అని. ఇప్పుడు వాళ్ళు చెప్పినా వినే రైతులు కూడా లేరు. వాళ్ళకి ఏంటంటే ఈ పంట మళ్ళీ నిల్వ ఉంటే ఏ విధంగా పాడవుతుందనే భయం వల్ల అవనివ్వండి, లేకపోతే ఒక ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అవనివ్వండి, డబ్బులు మనకు రేపే కావాలనుకోవడం వల్ల అవనివ్వండి, లేకపోతే ఏమవుతుందిలే అని దానికి అలవాటు పడిపోవడం అవనివ్వండి, ఆ ఎథిక్స్ మర్చిపోవడం అనివ్వండి, లేకపోతే ఏమవుతుందనే ఒక నిర్లక్ష్యం అనుకోండి, వాటిని నెక్స్ట్ డేనే పట్టుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారండి. దానివల్ల ఏమవుతుంది? మనం విషం తింటున్నాం. ఆ విషం తినటం వల్ల ఒకసారి తిన్న వాళ్ళకి కూడా జబ్బులు రావచ్చు. కానీ పూర్వకాలం ఈ ఎరువులు, పురుగు మందులు లేనప్పుడు రైతులు ఎక్కువగా 2 సార్లు తింటూ ఉండేవారండి. ఉదయం తినేసి పొలం వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చాక తినేవారు, మధ్యాహ్నం టీ అయినా తాగేవారేమో అంతే. ఈ గ్యాప్ అనేది ఎలా ఉండేదంటే, తిన్న ఆహారం కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉండేవారు కాబట్టి పూర్తిగా అరిగిపోయేదండి. బాగా ఆకలి అయినప్పుడే అన్నం తినేవారు. ఇప్పుడు ఏమైంది మనకి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, దాని తర్వాత స్నాక్స్, దాని తర్వాత మళ్ళీ డిన్నర్, భోజనం ఇంకోసారి. ఏమవుతుందండి? 4 టైమ్స్ మనం ఆహారం అనేది తీసుకుంటున్నాం ఏదో ఒక రూపంలో. దానివల్ల ఏమవుతుంది? మీ బాడీ ఎప్పుడూ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంది, యాసిడ్స్, ఆ తిన్న ఆహారాన్ని అరిగించడానికి. ఈ టైమ్లీ తినకపోవడం వల్ల, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం వల్ల, అనేక రకాల చెడు అలవాట్ల వల్ల మీ శరీరంలో ఆల్కలిన్ అనేది పోయి ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుందండి, యాసిడ్స్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న pH 5కి వచ్చేసిందో, 5.5కి ఆటోమేటిక్గా మీ బాడీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఆహారాలు జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గాన్స్ అంటున్నాం. అంటే సపోజ్ ఒక బ్రాయిలర్ చికెన్ ఉందనుకుందాం మనం, 32 రోజులకి 1.5 నుంచి 2 కిలోలు అవుతుంది. ఎలా అవుతుంది?
అదే నాటుకోడి 6 నెలలకు కూడా కిలో అవుతుంది. అంటే ఇది ఏ విధంగా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి కదా. స్వీట్ కార్న్ ఇలాంటివి, అలాగే అయోడిన్ ఉప్పు కావాల్సిన వాళ్ళకి, అక్కర్లేని వాళ్ళకి అందరికీ అయోడిన్ ఉప్పే. ఇటువంటి ఆహార పదార్థాలు తినటం వల్ల మన ఎముకలు మెత్తబడిపోవడం, లేకపోతే శరీరంలో శక్తి తగ్గిపోవడం, మజిల్స్ వీక్ అవ్వడం, బాడీలో ఈ ఆల్కలిన్ అనేది తగ్గిపోయి పూర్తిగా ఎసిటిక్ నేచర్ అంటే యాసిడ్స్ పెరిగిపోయి బాడీలో pH అనేది తగ్గిపోవడం, ఇటువంటి కారణాల వల్ల ఈ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయండి. ఎముకలు పూర్తిగా మెత్తబడిపోతున్నాయి కదా, ఆస్టియోపోరోసిస్ అంటున్నారు దాన్ని. అది 20 ఏళ్ళకి, 18 ఏళ్ళకి, 25 ఏళ్ళకి కూడా వస్తున్నాయి. కొంతమంది 60-70 ఏళ్ళు అయితే నడుస్తుంటే ఇరిగిపోతున్నాయి అంటున్నారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మీరు అర్థం చేసుకోండి. మన ఆహారం అలవాట్లు మార్చుకుని పూర్వకాలం తినేవాళ్ళం, చక్కగా నెయ్యి వేసుకుని సున్నుండ, లేకపోతే నువ్వులు బెల్లం కుమ్ముకుని తింటాం, లేకపోతే అటుకులు పాలలో నానబెట్టుకుని బెల్లం కలుపుకుని తింటాం, ఇటువంటివి అన్నమాట. అదే అటుకుల్ని నేతిలో వేపించుకుని తింటాం. అదే ఇలాగా అనేక రకాల ఆహార పదార్థాలు చాలా బలమైనవి టైం టు టైం తినేవాళ్ళం అండి మనం. ఇప్పటికి మళ్ళీ 4-5 సార్లు ఆహారం తీసుకోవటం లేదు. తిందామన్నా దొరికేది కాదు అప్పట్లో. దొరికిన వాళ్ళేమో తినేవారేమో మనకు తెలీదు. బాగా పైసలు ఉన్నవాళ్ళు ఏది కావస్తుంది ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ ఎవరైనా ఆహారం మీద, వ్యాయామం మీద చాలా వరకు అవేర్నెస్ ఉండేదండి. పల్లెటూరులో వాళ్ళంటే వాళ్ళకి మోటార్ సైకిళ్ళు కానీ ఏముండే కాదు. ఎక్కితే 2 ఎడ్ల బండి, అది కూడా ఊళ్ళో అందరికీ కలిపి ఒక 50 బళ్ళు 30 బళ్ళు ఉండేవి. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళడమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పాస్కి వెళ్ళాలంటే బండి మీద వెళ్తున్నాం, 2కి వెళ్ళాలంటే బండి మీద వెళ్తున్నాం, ఒక 50 గజాలు వెళ్ళాలంటే. అర్థమైందా? ఎప్పుడైతే మనం నడవడం మానేసామో, వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోయిందో, చేనుగట్టుకి ఒక రైతు వెళ్ళాలన్నా గట్టుకి బండి వెళ్తేనే వెళ్తున్నాడు. నడిచెళ్ళి రైతు ఇవాళ 100లో ఒక్కళ్ళు కూడా లేరేమో. ఇటువంటి వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ప్రకృతిలోకి వెళ్ళడం కూడా, ఈ బొళ్ళేసుకెళ్ళి మనం దారి పొడికి ఆ పొల్యూషన్ పెంచుకుంటా చేనుగట్టుకెళ్ళి ఆ పురుగు మందులు, ఎరువులు కొట్టిన ఆ గట్లమ్మట తిరుగుతూ ఉంటే ఆ వాసన పీలుస్తా ఉన్న లంగ్స్ కూడా పోతున్నాయండి. ఎప్పుడైతే మీకు మీ ఊపిరితిత్తులు వీక్ అయినాయో అప్పుడు మీ శరీరం కూడా ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి, ఈ ఊపిరి ద్వారా వెళ్ళిన విషాల వల్ల మీ నరాల మీద కోటింగ్ పోవచ్చు. అనేక రకాలైన పార్కిన్సన్స్, మయోపతి, మస్కులర్ డిస్ట్రోఫీ, ఇలాగా మల్టిపుల్ స్క్లీరోసిస్ అని అనేక రకాలు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. చాలా పెరిగిపోతున్నాయి కేసులు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు మా దగ్గరికి. మొన్నటిదాకా బాగున్నాడండి, 9 ఏళ్ళు వచ్చేదాకా, ఈ సంవత్సరంలో నడవలేకపోతున్నాడు, వీక్ అయిపోతున్నాడు, నొప్పులు అంటున్నాడు. ఇలాంటి చాలా దారుణమైన కేసులు అన్నమాట. వాళ్ళని చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే మాకు. అటువంటి కేసులు రాకుండా ఉండాలి, కీళ్ళ నొప్పుల నుంచి మనం బయటపడాలి అంటే వచ్చాక మందులు వాడటం కాదండి. అది ఆయుర్వేదం అవనండి, హోమియోపతి అవనండి, యునాని అవనండి, లేకపోతే మీరు మోడర్న్ మెడిసిన్ అంటే అల్లోపతి అవనండి, వచ్చాక వాడుకోవటం కాదండి. నేను ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాను అంటే, రాకముందరే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఒక మంచి మునగాకు కూర వండుకోవటం, కరివేపాకు ఎక్కువ వాడుకోవటం, నెయ్యి ఎక్కువ వాడుకోవడం, పాలు వాడుకోవడం, ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మినరల్స్ కూడా బాగా సప్లై అయ్యి బాడీకి ఈ కీళ్ళ నొప్పుల నుంచి న్యాచురల్గానే దూరంగా ఉండటానికి అవకాశం ఉందండి. ఓకేనండి, నమస్కారం.